నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజయుక్తం. వర్షాకాలం వచ్చింది, సీజనల్ డిసీజెస్ అందరినీ ప్రబలిస్తున్నాయి. ఏ హాస్పిటల్ చూసినా కూడా జనాలు. మరి ఏం జరుగుతుంది, హాస్పిటల్ దోపిడీ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడానికి తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ సంఘం బాధ్యుల ప్రెసిడెంట్ జగన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చూసినట్టయితే వర్షాలు బాగా ప్రబలినాయి. ఎక్కడ చూసినా కూడా 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ వరకు. ఈరోజు కూడా చింతపల్లిలో ఒక ఆయన చనిపోవడం కూడా జరిగింది, పోస్ట్ మ్యాన్ డెంగ్యూ తోటి. అసలు ఏం జరుగుతుంది, అప్రమత్తం ఎందుకు లేకపోతుంది జనాలు? భారీ నుంచి అతి భారీ వర్షాలు సరౌండింగ్స్ ప్రాంతంలో పడడము, అలాగే పైన రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడి వరద నీరు కూడా మనకు ఇక్కడికి సాగర్ కానీ శ్రీశైలం కానీ మన యొక్క ఈ డ్యామ్లలో నీరు చేరి ఈ యొక్క వాతావరణం మార్పు రావడము, అలాగే ఆ యొక్క వచ్చిన వాటరు మనకు హైదరాబాద్ రావడం జరుగుతుంది. అయితే అందులో ఆ వాటర్ యొక్క ఫిల్టరింగ్ కరెక్ట్గా లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. అలాగే ఈ వర్షాలు పడడం వల్ల ఇక్కడ రోడ్లపైన మొత్తం గుంతలు ఉండడం వల్ల అక్కడ వాటర్ వర్షం పడ్డ నీరు నిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన మరమ్మతులు లేకపోవడము. మూడోది, ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎవరైతే ఉన్నారో ఈ తడి చెత్త పొడి చెత్త అనేది ఒక కాన్సెప్ట్ పెట్టి ఇండ్లలో ఈ బాక్స్లలో ఎప్పటి చెత్త అక్కడే ఉండడము, దాని యొక్క ఎప్పుడు కూడా ఈ జిహెచ్ఎంసీలు కూడా ఎక్కువగా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ చెత్త నిలవడం వల్ల వాటిపైన దోమలు ఉండడము, ఈగలు ఉండడము, అవి ఇట్లాంటి మార్పులు రావడం వల్ల ఈ యొక్క డిసీజ్ అనేది బాగా రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు డిసీజ్ వచ్చింది ఒక ఎత్తు అయింది. ఏ హాస్పిటల్ చూసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో 24 hours చూస్తున్నా కూడా ప్రజలు అనే వాళ్ళు క్యూలలో ఉంటున్నారు. ఎందుకు మరి ప్రభుత్వం చర్యలు సరిగా తీసుకోలేకపోయింది? ప్రభుత్వ ఆసుపత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఇవి 1168 బెడ్స్, సేమ్ 2 హాస్పిటల్ 1168 అంటే సుమారుగా 2300-2400 బెడ్స్ కెపాసిటీ. కానీ ఈ హైదరాబాద్ నగరంలో ఇంకా దానికి మించిన పెద్ద ఆసుపత్రి లేకపోవడము, దానికంటే తక్కువ ఉన్న బెడ్స్ హాస్పిటల్స్ ఉండడము, అట్లాంటివి ఉండడం జరుగుతుంది. కావున ఈ జనాభా పర్సెంటేజ్ పెరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రభుత్వం పెంచలేదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి అవే బిల్డింగ్లు అవే ఉన్నాయి. కావున జనాభా పెరిగింది కాబట్టి వీళ్ళు అదే హాస్పిటల్లో మేము వైద్యం అందిస్తున్నారు కానీ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్స్ సరిపోవట్లేదు, జనాభాలు ఎక్కువ కావడం వల్ల ఏ విధంగా అందిస్తారండి ఒక్కసారి మీరు ఆలోచించండి. అవును. అయితే ఇప్పుడు ఏ చిన్న వైరల్ ఫీవర్ వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే, ఈవెన్ దో ప్రైవేట్కి వెళ్ళినా కూడా అన్ని చెకప్లు భారీగా వసూలు చేస్తున్న ప్రజలు వాపోతున్నారు. అసలు ఒక్కొక్క టెస్ట్ ఎంత ఉంటుందో మీ దృష్టికి ఏమైనా వచ్చింది ఈ విషయం? గత 15 రోజుల సంది మా దృష్టికి వచ్చింది ఏంటంటే హాస్పిటల్లో బెడ్స్ సరిపోవట్లేదు. పోయిన తర్వాత టెస్టులు ఎక్కువగా ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉన్నది డెంగ్యూ బాగా రావడం జరుగుతుంది జనాలకు. ఇమ్మీడియట్లీ ఫస్ట్ డాక్టర్ చూడాల్సింది ఏంటంటే పోయిన తర్వాత వాళ్ళు ఒక 1-2 days ఇమ్మీడియట్లీ అబ్జర్వేషన్, ఏం ఫీవర్ వచ్చింది ఏంది అనేది ఒక 2 రోజులు టాబ్లెట్ ఇచ్చిన తర్వాత మందులు తగ్గపోతే అప్పుడు టెస్టులు రావడానికి ముందుకు వచ్చి అప్పుడు టెస్టులు రాసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఏ ఫీవర్ అనేది చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీజన్ మొత్తం వాతావరణంలో మార్పు అవడం వల్ల హాస్పిటల్ సంపాదన ధ్యేయంగా మొత్తం ఫస్ట్ పేషెంట్ హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే సుమారుగా 5,000 నుంచి 6,000 రూపాయల టెస్టులు రాసిన తర్వాత లాస్ట్కు వాళ్ళకు సంబంధించిన జ్వరం ట్యాబ్లెటో దగ్గు ట్యాబ్లెటో చేతికిచ్చి వాళ్ళని పంపడం అనేది జరుగుతుంది. వాస్తవమే. అయితే మరి వీటి మీద మీరు ఒక ప్రెసిడెంట్గా, ప్రైవేట్ హాస్పిటల్స్ బాధ్యుల ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది? మేము ఆల్రెడీ డిఎంహెచ్ఓ గారికి, అలాగే మంత్రిత్వ శాఖ గారికి, ఆల్రెడీ కేంద్ర మంత్రిత్వ శాఖ గారికి మేము ముందే చెప్పాము. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వాతావరణంలో మార్పుల వల్ల బాగా డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి చాలా రావడం జరిగింది. కావున ఇప్పటికైనా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల్లో అవగాహన చేపట్టి మేము ఆల్రెడీ మీడియా ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా వివిధ కింది స్థాయి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా డాక్టర్స్ని కానీ మందులు కానీ అవైలబుల్ ఉంచండి, వాళ్ళకు అవగాహన సదస్సులు పెట్టండి. ఇప్పుడు మనం ఒక మామూలుగా ఏదైనా పోలియో చుక్కలు వేస్తే ఒక స్కూళ్ళల్లో ఇట్లా వాళ్ళకు ఒక సండే వచ్చి ముందస్తుగా చెప్పి వాళ్ళకు ఆ పోలియో చుక్కలు వేస్తామని చెప్పి వాళ్ళని అక్కడ రమ్మని చెప్పిన విధంగా అట్లాంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో ముందస్తుగా మంచి అవగాహన సదస్సులు మీకు ఇక్కడ ప్లేస్లో మేము ఈ డాక్టర్లు పంపిస్తున్నాము, ఈ విధంగా మీకు జ్వరాలు వస్తే మేము చూడడానికి ముందు వస్తున్నాం, మందులు ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పి ఈ విధంగా ముందుకు రావాలి మీరు అని చెప్పి మేము ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరపుకి వెళ్ళి ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు అయితేనేమి మిగతా హాస్పిటల్స్ వాళ్ళు ఏదన్నా సందర్భం వస్తే బ్లడ్ వసూలు చేసుకుని బ్లడ్ మీరు ఇవ్వండి అని తీసుకొని పోతారు. కానీ ఇలాంటి సీజనల్ వచ్చినప్పుడు మేము ఫ్రీగా చేస్తాము, అన్ని టెస్టులు మేము ఫ్రీగా చేస్తాము. అదే ప్రభుత్వం కూడా కంటి చూపు మేరకు అక్కడక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసింది. మరి ఎందుకు ఇలాంటివి చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయట్లేకపోతున్నారు? ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడానికి కారణం ఏంటంటే
ప్రజా వ్యవస్థలో చాలా మార్పు రావాలి. ఈ రాజకీయ వ్యవస్థ అనేది నేను ఒకటి చెప్పదలుచుకున్న మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 30-40 సంవత్సరాలలో రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ మన ఒక వైద్యం విషయంలో ఎట్లాంటి మార్పు ఏమన్నా చేసినారా ఫస్ట్ ఆలోచించండి. నిజాం పరిపాలన ఉస్మానియా హాస్పిటల్ 1906లో ఉస్మాన్ అలీ ఖాన్ అతను కట్టిన హాస్పిటల్ అది. నిజాము సయ్యుద్దీన్ అనే అతను 1957లో నిజాం నిమ్స్ హాస్పిటల్ కట్టిన సన్నివేశం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా వేరే హాస్పిటల్ పెంచినారా? ముఖ్యమంత్రులే కానీ మంత్రులే కానీ కేంద్ర మంత్రులే కానీ మంత్రి శాఖ కానీ లేదు. మళ్ళీ ఇంతవరకు ఏమన్నా మీకు మార్పులు చేర్పులు ఏమన్నా గవర్నమెంట్ మండల్ లెవెల్లో పిహెచ్సి సెంటర్స్ పెంచినారా? లేదు. కానీ కార్పొరేట్ వ్యవస్థను మాత్రం పెద్దగా వాళ్ళని పట్టించుకోకుండా వల్ల వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు బాగా లబ్ధి పొంది పెద్ద పెద్ద బిల్డింగ్లు తీసుకున్న బిల్డింగ్లు వెనకాల బిల్డింగ్లు తీసుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ బడ్జెట్ అని కార్పొరేట్ హాస్టల్కి ఇవ్వస్తుంది. మరి ఎందుకు ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు ఈ ప్రత్యేకమైన కోట కానీ ప్రత్యేకమైన బడ్జెట్ అనేది ఎందుకు పెట్టట్లేదంటే, ఈ వ్యవస్థ అనేది చాలా దోపిడీగా, ఈ వ్యవస్థ అనేది చాలా దారుణంగా పనిచేస్తుంది. ఇప్పటికైనా మార్పు అనేది రావాలనేది మేము కోరుకుంటున్నాం. మన నల్గొండలో కూడా ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందంటే, ఒక గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టరు అతను లీవ్ పెట్టి తన సొంత హాస్పిటల్లో వైద్యం చేశాడట. మరి ఇది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ఇట్లాంటి చాలా ఉన్నాయి. గవర్నమెంట్ డాక్టర్సు వాళ్ళకు 6 to 8 hours డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 3 or 4 వరకు అట్లా ఉండడం వల్ల వీళ్ళు మార్నింగ్ సెక్షను ఈవినింగ్ సెక్షను 99% సర్జరీలు బయట చేయడము, లేదంటే వాళ్ళ ఓన్ క్లినిక్లో పెట్టుకోవడము, లేదంటే వాళ్ళకి ఏమైనా మంచి హాస్పిటల్ వాళ్ళు ప్యాకేజ్ ఏమైనా ఇస్తుంటే వీళ్ళు లీవ్ పెట్టుకొని వాళ్ళు అక్కడ వేసుకోవడము, ఈ విధంగా చాలా మా దృష్టికి వచ్చినాయి. మేము దీని మీద కూడా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళాము, కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికైనా మార్పు రావాలి. వాళ్ళు అట్లాంటి వ్యక్తులపైన తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించేలా ప్రభుత్వం చూసుకోవాలనేది మా యొక్క వినతి. ఈ మధ్యకాలంలో కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు అయితేనేమి మినిస్టర్స్ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్కి వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మంచి వైద్యం జరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఏమి వాళ్ళు సలహాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది? వాళ్ళు అట్లా ఓపెన్ చేయడం వల్ల వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు, ప్రభుత్వం ఏం పని చేయట్లేదు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, మేమే వచ్చి వీళ్ళకి రిబ్బన్ కట్ చేస్తాం కాబట్టి మీరే ఈ హాస్పిటల్ వచ్చి బిల్లులు కట్టుకొని వీళ్ళని లాభం చేయండి, వీళ్ళంతా మాంచర్లు అని చెప్పి వాళ్ళు ముందే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పినట్టుగా మాకు అర్థమవుతుందని ప్రజలు చెప్తున్నారు. కాకుండా అట్లాంటి ప్రోగ్రాంలు కాకుండా అట్లాంటివి ఏదో ఉంటే డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ పోయి తనిఖీలు చేసి మంత్లీ లేకపోతే ఒక 3 monthsకి ఒకసారి వాళ్ళు సపరేట్గా సెక్షన్లు పెట్టుకొని ఆ ప్రభుత్వ అధికారులపైన తనిఖీలు చేసి ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తే బాగుంటుందని వాళ్ళు మన దృష్టికి చెప్తున్నారు. ఈ సీజన్లో మీరు అన్న లెక్కల ప్రకారమే ఒక వ్యక్తికి ఏదో ఫీవర్ వస్తే 5,000 వసూలు చేస్తే ఇంట్లో 4-5 ఉన్నట్టు పరిస్థితి అయితే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయే అవకాశం కూడా ఉంది. మరి ఈ సందర్భాలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు మీరు? మేము ఆల్రెడీ జనాభా పర్సంటేజ్ సంవత్సరంలో పెరుగుతున్నది. గవర్నమెంట్ ఆసుపత్రులు మాత్రం అవే బిల్డింగ్లు అదే డాక్టర్స్ అంతలోనే ఉన్నది. అయితే వాళ్లకు కరెక్ట్గా ఎక్విప్మెంటు అందియట్లేదు, వాళ్లకు మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు అందియట్లేదు. వీళ్ళకు ఎప్పుడు తక్షణమే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే డాక్టర్ ఉంటాడా లేడా అనేది ఒక డౌట్ వచ్చింది. ఉన్నా కానీ వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారా చేయరా అనేది ఒక డౌట్ వచ్చింది. కావున ఇప్పుడు సచ్చినట్టుగా వాళ్ళు ఎమ్మటే ప్రైవేట్ హాస్పిటల్లో అందుబాటులో ఏది ఉన్నా డబ్బులు లెక్క చేయకుండా పోవడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ పోగానే వాళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే ముందు ప్యాకేజ్ వాళ్ళకు రూమ్కి ఎంత, ఐసీయూకి ఎంత, జనరల్ డాక్టర్కి ఎంత, వాళ్ళ సర్జన్కి సంబంధించిన ఇంత అని చెప్పి టెస్ట్లకి ఇంత అని చెప్పి వాళ్ళు ఒక కూరగాయల మార్కెట్కి పోతే ఏ విధంగా డిస్ప్లేలో రేట్లు ఉంటాయి అట్లా పెట్టి ఆ విధంగా వాళ్ళు తన్నుకోవడం అనేది జరుగుతుంది. మరి ఘోరంగా ఒక్కసారి ఒక సాధారణ మానవుడు హాస్పిటల్ పోతే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అవుతుంది. అతను ఆ 1,50,000 సంపాదించడానికి మినిమం 20 నెలలు 1,00,000 రూపాయలు చిట్టేసుకోవాలన్నా 20,000 రూపాయలు 20 నెలల వరకు పడుతుంది. కాబట్టి ఒక 1-2 years ఒక సాధారణ మానవుడు హాస్పిటల్ పోతే 2 years వెనుకకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంశాన్ని బాగా పరిశీలించి హాస్పిటల్ పెంచేలా ఉండాలనేది మా యొక్క మనవి. అయితే సీజనల్గా చూసుకుంటే ఈ వర్షాకాలం వస్తే ఈ టైపు, చలికాలం వస్తే ఒక టైపు, ఆస్మా లాంటివి, అటాక్ లాంటివి, ఎండాకాలం వస్తే ఒక టైపు. అంటే సీజన్ అనేది ప్రతి 3 సీజన్లు కూడా ఇలాగనే వస్తుంది. మరి కూలి చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇక వైద్యం అందకపోతే చాలామంది చనిపోతున్నారు. ప్రభుత్వాలు మారటం అనేది అటు ఉంచితే కనీస వైద్య సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీని మీద మీ పోరాటం ఏమన్నా? మేము ముఖ్యంగా మా అసోసియేషన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే సాధారణ మానవుడు, సాధారణ రైతు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కానీ వీళ్ళ యొక్క బాధల గురించే మా ఒక అసోసియేషన్ ముఖ్య లక్ష్యంగా పనిచేస్తుంది.
ఎందుకంటే ధనికులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దాని అమౌంట్ ఉంటుంది, లేదంటే వాళ్ళు డైరెక్ట్గా ఇన్సూరెన్స్లో ఏదో ఒకటి కట్టుకొని వాళ్ళకి ఎంప్లాయీలు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఒక రైతుకు అనేది ఇన్సూరెన్స్ అనేది ఉండదు. వాళ్ళు ఒక బావి దగ్గరకు పోయి కష్టం చేసి వాళ్ళు ఒక రైతు ఒక 6 నెలలు కష్టపడిన తర్వాత వాళ్ళు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రులు పోతే గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటు లేక వాళ్ళు అక్కడ పోయినా ట్రీట్మెంట్ చేసిన భయం ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ హాస్పిటల్ పోతేనేమో వీళ్ళు ₹1,00,000 ఒక 3 నుంచి 4 రోజులు ఉన్నాయి లక్షలు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు చాలా బాధగా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ హాస్పిటల్ పోవాలంటే చాలా బాధగా అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రైవేట్లో ఒక చిన్న క్లినిక్లు పోయి గోళీలు వేసుకొని రోజులు గడిపించుకొని ఉన్న రోగాన్ని పెద్దగా చేసుకొని అట్లాంటి రైతులు చనిపోయే పరిస్థితి చాలా ఉన్నది. కావున వాళ్ళు ఇప్పుడైనా గవర్నమెంట్ స్పందించి వాళ్ళకు ఇప్పుడు రైతు బంధు లాగానే ఇంకో ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అలాగనే ఒక ఆరోగ్యశ్రీ అనేది కాకుండా రైతుకు నిజమైనగా ఒక పెన్షన్ కార్డు లాగానే ఒక ఆరోగ్య భద్రత కార్డు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎట్లుందో అట్లా ఏదైనా ఒక స్కీమ్ పెట్టి రైతులకు మాత్రమే ఒక స్కీమ్ పెట్టి ఆ విధంగా వాళ్ళని ఆదుకుంటే చాలా బాగుంటుంది అనేది మా యొక్క అంశంగా చెప్పొచ్చు. చలికాలం కుక్కలు పిచ్చి కుక్కలు అవి కడిచే అవకాశం ఉంది. రబీస్ వ్యాక్సిన్ చిన్న హాస్పిటల్లో లభించడం కూడా లేదు. మరి ముందుగా హెచ్చరిక ప్రభుత్వానికి ఏమైనా చేసే అవకాశం ఉందా? మీరు ఈ యొక్క అంశం అనేది పాము కాటు కానీ ఇవి కుక్క కాటు కానీ ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు అవైలబుల్ ఉంచాలి. ఎందుకంటే ఏ టైము చిన్నపిల్లలే కానీ నైటు రాత్రిటీళ్ళు పెద్దోళ్ళే కానీ మార్నింగ్ ఎక్కడైనా బావిల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని పాములు కలవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ ఎమర్జెన్సీ మందులు అనేది ప్రతి సరౌండింగ్స్ ఎక్కడైతే గ్రామానికి ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు బావి దగ్గరకు పోయి పాము కరిచిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ వెహికల్స్ తీసుకొని మళ్ళీ డిస్టెన్స్ వచ్చి గ్యాప్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైంలో కావున ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే ఒక 15 నుంచి 20 నిమిషాల్లో వాళ్ళు హాస్పిటల్ చేరుకునే విధంగా అక్కడ అవకాశాలు కల్పించి ప్రతి ఒక్క గ్రామాలలో కల్పించి వాళ్ళకు వైద్యం అందేలా చూసుకుంటే వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళు మనం అవుతాం. కాబట్టి ఆల్రెడీ మేము గవర్నమెంట్కు డిఎంహెచ్ అధికారులకు కానీ ఈ యొక్క మంత్రిత్వ శాఖ కానీ మేము ముందస్తుగా చెప్పినాం. ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. మీరు ఎక్కడ కలిసారు? అక్కడ నుంచి ఏమైనా స్పందన? కేంద్ర మంత్రిత్వ శాఖ హర్షవర్ధన్ గారిని మేము ఢిల్లీ వెళ్ళి మా అసోసియేషన్ తరపుకి వెళ్ళి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి, ఎప్పటికప్పుడు ఎలా మార్పులు జరుగుతున్నాయి, అసలు పార్కింగ్ ఉన్న ఆసుపత్రులు ఎన్ని, పార్కింగ్ లేని ఆసుపత్రులు ఎన్ని, డిస్ప్లేల రేట్లు ఉన్న హాస్పిటల్ ఎన్ని, డిస్ప్లేలు లేకుండా ఎన్ని హాస్పిటల్ నడిపిస్తున్నాయి, కరెక్ట్గా వైద్య అధికారులు ఉన్న హాస్పిటల్ ఎన్ని, వైద్య అధికారులు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ పెట్టుకుని నడిపిస్తున్న హాస్పిటల్స్ ఎన్ని, ఈ విధంగా బయోమెట్రిక్ మెడికల్ క్లియరెన్స్ ఉన్న సర్టిఫికేట్ ఉన్న హాస్పిటల్స్ ఎన్ని, అవి లేకుండా ఉన్న హాస్పిటల్స్ ఎన్ని, ఈ విధంగా మొత్తం ప్రొఫార్మా ఒక 3 పేజీల నివేదికను తయారు చేసి మా అసోసియేషన్కి వెళ్ళి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా తక్షణమే స్పందించి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి వారికి రాయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసి మేము దాని తొందరలో మేము మీకు మంచి నిర్ణయం తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి రాష్ట్ర ప్రజలకు రాబోయే సీజనల్స్ బట్టి ఎలాంటి అప్రమత్తం ఉండాలని చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నేను ముఖ్య విషయం తెలియజేయనిది ఏమనగా మన ప్రభుత్వము ఎలాగో పట్టించుకోవట్లేదు. కాబట్టి మన ఆరోగ్యం కోసం మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే చెత్త ఉందో దాన్ని శుద్ధిగా తీసేసి అలాగే మన ఇంటి ముందల గుంతలలో నీళ్లు నిలవకుండా చూసుకునేలా, అలాగే మనకు వచ్చే వాటర్ని మనము వేడి చేసుకొని మనము తాగి ఈ యొక్క అంశాలపైన ఆరోగ్య అంశాలపైన శ్రద్ధ తీసుకొని మనం బయటి అంశాలను కొంచెం పక్క పెట్టేసి మన యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధగా చూపించి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేలా మనము చేసుకుంటే, మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం అన్నీ సాధించుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి నేను ఈ యొక్క అంశాన్ని మీకు ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమాచారాన్ని ప్రజల అప్రమత్తత గురించి మీకు తెలియజేసిన మీకు ధన్యవాదాలు. ఇదండి మరి తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ బాధ్యుల సంఘం ప్రెసిడెంట్ జగన్ గారు చెప్పినటువంటి విషయాలు. మరి మరొక అంశంతో మరోసారి మీ ముందుకు వస్తాం. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.